హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే కాలీఫ్లవర్ పకోడీ చూపించబోతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. శుభ్రంగా కట్ చేసుకుని వాష్ చేసుకుంటున్నానండి. మీకు కావాలంటే కొంచెం పెద్ద సైజు కూడా ముక్కలు అనేది తీసుకోవచ్చు. నేనైతే మీడియం సైజు తీసుకున్నానండి. ఇక్కడ పొయ్యి మీద గిన్నెలో వేడి నీళ్ళు పెట్టాను. మనం శుభ్రంగా కడుక్కున్న ముక్కల్ని వేడి నీటిలో వేసుకోవాలండి. ఇలా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు తగినంత పసుపు వేసుకోవాలి. ఒకసారి ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టేటప్పటికి అవి మరుగుతూ ఉంటాయి కదా, అలా నీళ్ళు అయితే బాయిల్ అవ్వాలి. ఇప్పుడు ముక్కలు అనేది సపరేట్ చేసుకుందాం. ఇలా పక్కకు తీసేసుకోవాలండి. ఇంకా కడగాల్సిన అవసరం ఏమీ లేదు, బాయిల్ అయినాయి కదా. ఇక్కడ గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి తీసుకున్నానండి. ఇదైతే శనగపిండి, బియ్యం పిండి, కార్న్ఫ్లవర్ అండి. తగినంత సాల్ట్ అండి, మీ టేస్ట్కి తగినంత తీసుకోండి. తగినంత కారం తీసుకున్నాను నేను. ఇలా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. మీకు కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి, ఆప్షనల్ మాత్రమే, మీ ఇష్టం. నేనైతే కలర్ కోసం ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను. మొత్తం కలుపుకొని ఇలా శుభ్రంగా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత చక్కగా ముక్కలకు బాగా పట్టింది కదా, ఒక అరగంట సేపు మూత పెట్టేసుకుని ఇంట్లో పని అంతా చేసుకున్నాను. అరగంట తర్వాత గిన్నె పొయ్యి మీద పెట్టుకుని ఆయిల్ పోసుకుంటున్నానండి. అరగంటలో బట్టలు ఉతికాను, అన్నం వండాను, కూర వండాను, పని అంతా చేసుకుని మళ్ళీ పకోడీ దగ్గరికి వచ్చానండి. ఇప్పుడు మనం చూసారా, పక్కన కలిపి పెట్టుకుంటున్నాం కదా, అందులో వాటర్ వచ్చింది. అలా వస్తుంది, పర్వాలేదండి, అలా వచ్చినా ఏం కాదు. ఇప్పుడు నూనె బాగా వేటెక్కింది కదా, అలాగా వేసేసుకోవడమేనండి విడివిడిగాని. నేను చెప్పిన కొలతల్లో నేను చెప్పినట్టు చేశారంటే మొదటిసారి చేసిన చాలా బాగా వస్తుందండి పకోడీ అనేది. చికెన్ పకోడీలానే అనిపించింది నాకైతే. కొంచెం నిమ్మకాయ కూడా పిండుకు తిన్నారు మా వాళ్ళు, అదిరిపోయింది, నిజంగా చాలా బాగుంది. వేసిన వెంటనే కలపకూడదండి, ఒక్క 5 నిమిషాలు అలా వేగనివ్వండి. ఆ తర్వాత వేరే ప్లేట్లో పేపర్ పెట్టుకుని ఇలా మనకి వేగినట్టు తెలిసిపోతాయి కదా, అప్పుడు చూసుకుని ఈ కలర్, ఈ వేపు చాలు అనుకున్నప్పుడు తీసేసుకోండి. పకోడీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మనం ఏదైనా పప్పు, టమాటా వండుకున్నా, సాంబారి కాసుకున్నా, పప్పు, తోటకూర వండుకున్నా
అలాంటి వాటిలోకి నంచుకు తింటా కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి టేస్టీ టేస్టీ కాలీఫ్లవర్ పకోడీ రెడీ అయ్యిందండి. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇందులో కొంచెం నిమ్మ చెక్క పిండుకుని తింటే నిజంగా అదిరిపోయింది. ఇక్కడ గుత్తొంకాయ కర్రీ చేశానండి నేను. ఈరోజు వీడియో అయితే ఇదండి. నచ్చినట్టయితే లైక్ చేయండి.